ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రీల్ నేను కష్టపడి సాయంత్రం ఇప్పుడు ఇంకా అప్లోడ్ చేస్తున్నానండి. కానీ పొద్దున్నే అంతా అయిపోయింది. పూజ చిన్నగా ఏదో చేసుకున్నాను. మాది అపార్ట్మెంట్ కాబట్టి బయట ఇలాగా చిన్నగా ముగ్గులేవో వేసుకుంటాను. ప్రతిసారి అయితే నాకున్న క్రియేటివిటీని తీసి ఏదో ఒకటి ప్లాన్ చేసి నెట్లో కొంచెం రిఫరెన్సెస్ చూసుకుని నాకంటూ కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఈసారి అయితే నాకంత టైం. అమ్మ వాళ్ళు ఏమో సంక్రాంతి అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోయారు. ఆయనకేమో అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒంట్లో బాలేదు. బాబేమో అమ్మ అమ్మ తాత అంటూ రోజు పాటలు పాడి వాడికి కొంచెం బెంగ. మా బాబుకి స్కూలు. ఇంకా నన్ను అడగద్దు, నాకు ఒక్కసారిగా ఫుల్ టు ఫుల్ లోడ్ అనమాట. అసలు సంక్రాంతి వీడియోలు అవి షూట్ చేసి కూడా నేను ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను. ప్రతిసారి ఇలాగే జరుగుతోందండి. కాంటెంట్ క్రియేషన్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని సంవత్సరాలుగా నా అంతట నేను సెల్ఫ్ ట్రైన్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. వితౌట్ ఎనీ సపోర్ట్ నా ఫోటోలు నేనే తీసుకుని, నా రీల్స్ నేనే క్రియేట్ చేసుకుని, ఎడిటింగ్ కొంచెం నేర్చుకుని, ఆఖరికి ఒక 3-4 ఇయర్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతానికి ఒక 40,000 ఫాలోవర్స్ వరకు రీచ్ అవ్వగలిగాను ఆర్గానికలీ. కానీ అదే ప్రాక్టీస్ నేను యూట్యూబ్‌లో చేద్దాము అంటే నాకు అవ్వటం లేదు. యూట్యూబ్‌లో ఉండే కొన్ని రెస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇదే రీల్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈజీగా పోస్ట్ చేయగలిగాను. కాకపోతే ఇక్కడ ఒక మ్యూజిక్ ఇష్యూ వల్ల నాకు ఇది అసలు అప్లోడే అవ్వలేదు ఇవాళ మార్నింగ్ నుంచి. ఇప్పుడైతే ఇంక సరే ఇలా కాదు, అసలు వాయిస్ పెట్టి మనం డైరెక్ట్‌గా మీతో మాట్లాడినట్టే చేసేద్దాము అని చెప్పి నేను క్యాజువల్‌గా మీతో కబుర్లాడుతూ ఈ రీల్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసుకుంటున్నాననమాట. ఎలాగైనా సరే కంటెంట్ క్రియేట్ చేయాలి అని పట్టుదల. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయినప్పటికీ కూడా నేను ఏ కాంటెంట్ అప్లోడ్ చేయలేకపోయాను. కంటెంట్ క్రియేట్ చేయడం అన్నది నాకు చాలా ఈజీ. ఎందుకంటే నేను దానికోసం ఒక సెటప్ వేసి, దానికేదో ప్లాన్ చేసి అలాగంతా నేనేం చేయట్లేదు. నా లైఫ్‌లో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌ని చిన్నగా నేను ఆల్రెడీ క్యాప్చర్ చేస్తాను. అవన్నీ నా దగ్గర చాలా కంటెంట్ ఉంది. అసలుకి ఫోన్ మెమరీలో నాకు అసలు స్పేసే సరిపోవటం లేదు. కానీ ఆ కంటెంట్ అంతా కొంచెం నీట్‌గా ఎడిట్ చేసి ప్రెజెంటబుల్ ఫార్మాట్‌లో తీసుకొని, బ్యాక్‌గ్రౌండు మొత్తం అంటే ఈవెన్ ఒక స్క్రీన్ ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది నేర్చుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు బాబుతోటి. బట్ దిస్ ఇయర్ ఐ విల్ గివ్ మై బెస్ట్. సో ఇప్పటికి ఇంతే. దిస్ ఈజ్ మై సరస్వతి పూజ ముగ్గు ఫర్ టుడే. మళ్ళీ కలుస్తాను. బై.